ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్ లో టీమిండియా కష్టపడి గెలిచింది. యుఎస్ఏ బౌలింగ్ అటాక్ తో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అభిషేక్ శర్మ గోల్డెన్ డక్అవుట్ అవడంతో ప్రారంభమైన పతనం పవర్ ప్లే ముగిసే వరకు కొనసాగింది. ఇషాన్ కిషాన్ కూడా పెద్దగా రాణించకపోవడం తిలక్ వర్మ కాసేపు పోరాడి విఫలమయ్యాడు. ఇక దూబే ఫస్ట్ బంతికి అవుట్ అవడంతో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాన్ షో చూపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న తాను క్రీజులో ఉండి చివరి దాకా టీం కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. సెంచరీ ధీరుడు ఇషాన్ కిషాన్ ఈ మ్యాచ్ లో తేలిపోయాడు. యుఎస్ఏ బౌలర్ల దాటికి భారీ షాట్లు కొట్టే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు. 16 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషాన్ 20 పరుగులే చేశాడు. ఇక అభిషేక్ శర్మ కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ సెట్ చేసిన అమెరికా అనుకున్న విధంగానే తొలి బంతికి అవుట్ చేసింది. ఇక తిలక్ వర్మ 16 బంతులు 25 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనవసరంగా వికెట్ కోల్పోయాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 6 బంతులు 5 పరుగులే చేసి వచ్చి అలా వెళ్లిపోయాడు. దాంతో భారత్ 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వరుస వికెట్లు పడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. పవర్ ప్లే తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య ఆఖరి వరకు క్రీజులో నిలబడి బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు 24 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాను కూడా 17వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ 2 ఫోర్లు 2 సిక్సర్ల మోత మోగించాడు. మొత్తంగా సూర్య 49 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్లతో 84 పరుగులు చేయడంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది. ఇక 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ల ఇద్దరు వికెట్లను మహమ్మద్ సిరాజ్ నేల కూల్చగా కెప్టెన్ మోనాక్ పటేల్ వికెట్ ను హర్షదీప్ సింగ్ తీయడంతో అమెరికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అయితే ఈ దశలో మిడిల్ ఆర్డర్ లో మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వరుణ్ చక్రవర్తి బ్రేక్ త్రూ అందించాడు. మిలింద్ కుమార్ ను అవుట్ చేసి వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఇక శుభమన్ రంజన్ చివర్లో మెరుపులు మెరిపించిన మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు. మొత్తంగా 8 వికెట్లు కోల్పోయిన యుఎస్ఏ 132 పరుగులు చేసింది. మహమ్మద్ సిరాజ్ కు 3 వికెట్లు తీసుకోగా హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ దక్కింది. టీమిండియా బ్యాటర్లు ఆకాశమెద్దుగా చెలరేగిపోతారనుకుంటే టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది. దీంతో తొలి మ్యాచ్ లో పిల్ల జట్టు యుఎస్ఏ పై కష్టపడి గెలవాల్సి వచ్చింది టీమిండియాకు. అందులోనూ నెట్ రన్ రేట్ కూడా అనుకున్నంత సాధించలేకపోయింది. ఏది ఏమైనా గర్వానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. తదుపరి మ్యాచ్ లోనైనా టీమిండియా శ్రద్ధతో ఆడి టైటిల్ నెగ్గాలని ఆశిద్దాం.